అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చూచుచున్న దేవుడు. ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, సమస్తమును గ్రహిస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు. ఆయన ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును అని ఆ సంఘములో ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ సంఘములో ఉన్న గొప్పతనాన్ని ఆయన వివరిస్తూ అందులో ఉన్న లోపములు కూడా చెబుతున్నాడు. ఆ సంఘములో ఉన్న ఆధిక్యతను చెప్తూనే అలానే లోపములు కూడా ఎత్తిపడుతూ, ఇవన్నీ బాగానే ఉండే కానీ నీలో మొదటి ప్రేమ కరువైనది అని అంటాడు. నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అని అంటాడు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. వారిలో ఉన్న లేకపోతే మనలో ఉన్న మంచి లక్షణాలు తెలుసు, అలానే దేవునికి విరోధమైనవి కూడా సమస్తమును కూడా దేవునికి తెలుసు. దేవునికి మరుగైనవి తెలియనివి ఏమీ కూడా ఈ భూమి మీద ఏమీ లేవు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఆ సంఘంలో ఉన్న ఆధిక్యతలను గురించి చెబుతున్నాడు, అలానే బలహీనతలను గురించి కూడా దేవుడు చెబుతున్నాడు. మనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నాడు, మనలో ఉన్న బలహీనతలను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ సంఘాన్ని గురించి చెప్తూ అంటున్నాడు, నికోలయుతుల బోధలను నువ్వేం చేసేవంట? ద్వేషించుచున్నావు అని అంటాడు. నికోలయుతుల బోధలు అంటే ఒకవేళ ఆయన నికోల్ అనే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. అయ్యగారు చెప్పినట్లుగా సంఘములో రకరకాలైన బోధలు ప్రవేశిస్తున్నాయి, పద్ధతులు ప్రవేశిస్తున్నాయి, విధానాలు ప్రవేశిస్తున్నాయి. ఎక్కడ? లోకంలో కాదు ప్రవేశించేది, లోక సంబంధమైన వాటిలో కాదు ప్రవేశించేది. ఈనాడు సంఘాలలో కూడా, సంఘాలలో దేవునికి విరోధమైన విధానాలు బయలుదేరుతున్నాయి, దేవునికి విరోధమైన పద్ధతులు బయలుదేరుతున్నాయి, దేవునికి ఇష్టం లేనివి క్రియలు, దేవునికి ఇష్టం లేని విధానాలు సంఘములో బయలుదేరుతున్నాయి, సంఘంలోనికి వచ్చేస్తున్నాయి. ఆ సంఘములోనికి అటువంటి క్రియలు వచ్చినప్పుడు, అటువంటి విధానాలు వచ్చినప్పుడు, అటువంటి పద్ధతులు సంఘములో మొలకెత్తుతున్నప్పుడు అంట ఆ సంఘము దాన్ని కనిపెట్టేసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ క్రియలను, ఆ పద్ధతులను కనిపెట్టి ఏం చేసింది చెప్పాల? దాన్ని ద్వేషించేసింది. ఓ, ఇది వాక్యానుసారము కాదు, ఇది వాక్యానికి విరోధమైనది, ఇటువంటి విధానాలు, ఇటువంటి పద్ధతులు ఇదిగో మన సంఘంలో ఉండటానికి వీలు లేదు అని వాటిని ఏం చేసింది చెప్పండి? ఏం చేసిందంట? ఎక్కడే ఉన్నారు మీరు అందరూ? ఇక్కడ ఉండవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడులే, బాడీ ప్రజెంట్ మైండ్ అంటే ఇక్కడే ఉంటారు, కానీ చాలా మంది మనసు అంటే ఎక్కడో ఉంటున్నారు దేశం మొత్తం. అలా ఉండకుండా కొద్దిసేపు ఇక్కడ పెడతానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. స్వరమైతే దేవుని స్తోత్రాలు చెప్తారా? గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? సంఘములో ప్రార్థించటము, దేవుని సంఘంలో పాల్గొనటము, దేవుని సంఘంలో మనం ఉండటం ఎంత ముఖ్యమో, దేవునికి విరోధమైన విధానాలు సంఘములో కావచ్చు, మనలో కూడా రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. బైబిల్లో ఉంది, నువ్వు నిలబడ్డావని తలుసుకుంటున్నావేమో కానీ పడకుండా జాగ్రత్తగా చూసుకో. మేము బాగానే ప్రార్థన చేసుకుంటున్నామండి, చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడండి, దేవుడు నిలబెడుతున్నాడండి, దర్శనాలు వస్తున్నాయండి, కానీ మరుక్షణం ఏమైందో తెలీదు. ఎక్కడ దేవునికి విరోధంగా కార్యాలు జరగవచ్చు, ఎక్కడ విరోధంగా పడిపోవచ్చు, ఎక్కడ బలహీనతలు అపవాది కాసుకొని ఉంటుందో మనము దాన్ని కనిపెట్టి భక్తి చేయడం చాలా ముఖ్యమైనది. ముఖ్యమైనది కాదు, చాలా ముఖ్యమైనది. ప్రార్థనా పరులని అపవాది పడవేశాడు అండి, ప్రార్థనా వీరులనే పడవేశాడు. మొదట స్థితి ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పటికీ చివరికి ఆత్మానుసారంగా ప్రారంభించిన వారే శరీరానుసారంగా మారిపోయారని మొత్తుకుంటున్నాడు కదా. ప్రారంభం బాగానే ఉండొచ్చు, ఏమండి ఈరోజు అద్భుతంగా ఉండానండి, చాలా బాగుండాను, కానీ రేపొద్దున పరిస్థితి మారకుండా చూసుకోవటం అది శ్రేష్టమైనది. మనం బాగానే ఉంటున్నాం, కానీ దేవునికి విరోధమైన క్రియలు మన లోపలికి రాకుండా,
బీరువాలో డబ్బులు పెట్టామనుకోండి, తాళం వేయకుండా వచ్చేస్తారా మీరు? అమ్మో, లోపల ఒక తాళం వేస్తాం, చెప్పండి, బయట ఒక తాళం వేస్తాం, మళ్ళీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోరా? అవునా కదా, చెప్పండి. అలానే భక్తి జీవితంలో కూడా భక్తి చేస్తున్నాం, మందిరానికి వెళుతున్నాం, ఆయన యొక్క శరీరాన్ని తింటున్నాం, ఎంత ముఖ్యమో దానిని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యమే. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అపవాది రకరకాలుగా ప్రవేశిస్తున్నాడు, రకరకాల విధానాలను మెల్లగా తీసుకొని వస్తున్నాడు. దేవునితో నడిచేవారే, దేవునితో మాట్లాడేవారే, ఆదాము అవ్వ దేవునితో సహవాసం చేసేవారే, అంత మహిమలో ఉన్న వారితోనంట మెల్లగా దూరాడంట అపవాది. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే వారినే పడవేయగలిగిన శక్తిమంతుడైతే, ఏమండి, మనం దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తామా? అలిసిపోయిన రోజు ప్రార్థన చేయం, వారానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాం, కుదిరినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడో ప్రార్థన చేసే మనలను పడేయటం సాతానికి పెద్ద ఇదంటారా? కాదు. అపవాదికి నీవు నేను పెద్ద గొప్ప కాదు, కానీ మనము కనిపెట్టి ప్రార్థనలో ఉండటం, అపవాది తంత్రములలో చిక్కకుండా ఉండటం, దేవునికి విరోధమైన వాటిని మనలోనికి కానీ మన సంఘములోనికి కానీ ఏమంటే అవి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవటం. ఎఫెసు సంఘాన్ని గురించి దేవుడు అన్నాడు, ఇదిగో నికోలైత క్రియలను నువ్వు దేశించావు, నేను కూడా వాటిని ఏం చేస్తున్నాను అంటే, వాళ్ళు ఎంత జాగ్రత్తగా భక్తి చేస్తున్నారో. దేవునికి ఇష్టము లేని పద్ధతులు, దేవునికి కోపాన్ని రేపే విధానాలు, దేవునికి ఆయాసపరిచే కార్యాలు ప్రారంభమవుతున్నాయి సంఘాలలో. ఏమంటే తెల్లనివన్నీ పాలంటారా? కాదు కాదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన బోధకుడు అయిపోతాడా? కాదు కాదు, మోసపోవద్దు. రకరకాలైన విధానాలు సంఘములో వస్తున్నాయి, రకరకాలైన పద్ధతులు. ఏమంటే క్రైస్తవ జీవితంలోనే అరే ఆశ్చర్యపడేలాగా. మా ఊర్లో ఒకసారి, మా ఊరు పక్కన ఒక ఊరు ఉంది, చిల్లుఊరు అని. ఆ ఊర్లో జనాలందరూ ఆటోలు వేసుకొని పరిగెత్తున్నారు. ఎందుకు పరిగెత్తుతున్నారు అని అంటే, ఒక నీడ పడుతుందంట, ఆ 2 ఇళ్ల మధ్య నీడ పడుతుంది. ఆ నీడ ఎట్టుందంటే, మరెమ్మ గారు యేసు ప్రభుని ఎత్తుకున్నట్టుగా అక్కడ నీడ పడుతుంది. ఇప్పుడు జనం అందరూ దేని పరిగెత్తున్నారు చెప్పండి? ఆ నీడను చూస్తానే పరిగెత్తుతున్నారండి. ఎంత ఆశ్చర్యం, సిగ్గనిపించదు? అసలు ఏముంది దాంట్లో? అది 2 ఇళ్ల మధ్య, 2 స్లాబుల మధ్య సందుగా అలా పడింది. అది సాయంత్రానికి సూర్యుడు రాంగాలను ఉండిద్ది అక్కడ. దానికోసం పరిగెత్తుతున్నారు. రకరకాలైన పద్ధతులు జరుగుతున్నాయి, రకరకాలైన దేవునికి ఇష్టం లేని వాటిని సంఘములోనికి వస్తున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. నికోలాయితుల బోధలను కనిపెట్టాలి. ఎవరు పడితే, ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు మన గృహాలు దర్శించడానికి వీలు లేదు. ఎవరు పడితే వాళ్ళని ఇంటిలోనికి ఆహ్వానించడానికి వీలు లేదు. జాగ్రత్త కలిగి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్వరమైతే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు దేవుని సన్నిధిలో మనము బాగానే ఉండొచ్చు, ముందున్న పరిస్థితుల్లో ఎక్కడ పడిపోకుండా కాపాడుకోవాలి. నికోలీతుల పద్ధతులను, విధానాలను, ఆ సాంప్రదాయాలను, ఆ పద్ధతులను మనలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవటం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం చెందాలి? రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందాలి అని అంటే మనం ఏమనుసరించకూడదంట? లోక మర్యాదను. చెప్పండి, ఏమనుసరించకూడదు? లోక మర్యాదను. లోక మర్యాద చొప్పున వెళ్ళటం కాదు. నీవు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ఒక ప్రత్యేకించబడిన దానివి. లోక మర్యాద చొప్పున నువ్వు రాజీ పడటానికి వీలు లేదు. అందులో రాజీ పడటానికి వీలు లేదు. మా అమ్మగారు చనిపోయినప్పుడు వీళ్ళు వచ్చి అన్నారు, అయ్యా మీ ఇంట్లో అమ్మగారు చనిపోయారు, అది కీడు,
మీరు 3వ రోజు ప్రార్థన పెట్టి ఇంటి బయటికి వెళ్ళి నిద్ర చేసి రావాలన్నారు. ఇదేం మర్యాద చెప్పండి? ఏంటండి ఏం మాట్లాడరు మీరు? లోక మర్యాదగా. నేను అన్నాను, పొర్రపాటును కూడా నేను బయటికి వెళ్ళను. లోకం అందరూ అంటారు నిద్ర చేయకపోతే అట్టాగా కీడు వచ్చింది, అలా వెళ్ళకపోతే ఎలాగా కీడు వచ్చింది. మేము నిద్ర చేయలేదు, ఈ రోజుకి దేవుడు మమ్మల్ని క్షేమముగా ఉంచాడు. హల్లెలూయా. రెండు చెల్లి దేవుని స్తోత్రాలు చెప్తారా? లోకం వెటి వెళతటి వెళ్ళటం కాదు, ప్రభు ఏది చెబితే అది మనము చేయాలి. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అయ్యా మా కులం మీద అంటుంది, అయ్యా మా మతం మీద, దాని నుండి నువ్వు బయటకు వచ్చావు కదా, యేసుక్రీస్తు కావాలని వచ్చావు కదా. ఈరోజు మన వాక్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి. నికోలైతుల బోధలు, ఆ పద్ధతులు మనలోనికి రావటానికి మాత్రము కూడా వీలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము దానిలో నుండి బయటకు వచ్చేసాను, దేవుని స్తోత్రం చెప్పండి. కులంలో నుండి బయటకు వచ్చేసాను, దేవుని స్తోత్రం చెప్పండి. క్షమించండి, కులం అంటే దానిలో నుండి కాదు, ఆ పద్ధతుల్లో నుండి. ఒక రోజున మేము వివాహానికి వెళ్ళాం. వాళ్ళు పేరుకి అన్నిళ్ళు, వారు అన్నిల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు. వాళ్ళకి పెళ్లి చేసే ముందు కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎట్లా నలుగేసి కొన్ని విధానాలు అలా ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని విధానాలు అలా ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, అమ్మా ఎంత మాత్రం నువ్వు దేవుడిని నమ్ముకుంటేనమ్మా ఇలా చేయాలిగా, మనం ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసారు అంటున్నారు, ఇలా చేయాలి, ఇలా పద్ధతి, ఇది మన ఆచారం, మన సాంప్రదాయం అంటే ఆమె అంటుంది ఏమంటుంది తెలుసా? మీరు ఎన్నైనా చెప్పండి, మా పాస్టర్ గారు ఏది చెబితే నేను అదే చేస్తాను. అమ్మ మీరు ఉండరా? లోకం వచ్చి అలా చేయాలి, ఇది కీడు, ఇలా చేయాలి అంటున్నప్పుడు మేము ఏది వినం. దేవుని సేవకుడు, దేవుని వాక్యం ఏది చెబితే అదే చేస్తామన్న చెప్పగలిగిన వారు లేపబడాలి. బైబిల్ తీసుకుని మందిరానికి రావడం చాలా ఈజీ అండి, దీనిని పాటించడం చాలా కష్టం. అది పాటించగలిగిన రోజునే నీవే ఒక అద్భుతం చేయవాడుగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఇది పాటించగలిగిన రోజున నిన్నే అనేక ఆత్మలకు దారిగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారా? మీరు లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో, దీనిలో అయ్యా ఇలా చేయాలనుకుంటున్నా, దేవుని చిత్తం ఏంటి? ఇలా ఇల్లు కట్టాలనుకున్నా, దేవుని చిత్తం ఏంటి? ఈ రోజున క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారు తెలుసా? ఒకసారి శంకుస్థాపనకి వెళ్ళాం. శంకుస్థాపనకి వెళితే ఆమె మా ముందే అవేదో ఆవు పాలంట, నవధాన్యాలంట మొత్తం తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ అంట దానిలో వేసి, దేనిలో వేసి, ఆ గుంట తీసి, నవధాన్యాలు వేసి, ఆ పాలు పోసి, ఎవరు వాళ్ళు? అమ్మా ఎవరు వాళ్ళు చెప్పండి? క్రైస్తవులే, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే. బైబిల్ తెలీదా? వాక్యం తెలీదా? అన్ని తెలుసు. కానీ ఒకవేళ ఇది అయిపోతే ఏం కీడొచ్చిద్దో, ఏ నష్టం వచ్చిద్దో. ఆవు పాలు పోయాలి, నవరత్న అవన్నీ వేయాలి. చాలా దుఃఖకరమైన విషయం. వీటన్నిటిలో నుండి ఈరోజు మనం బయటికి రావాలి. లోక మర్యాదను మనం అనుసరించక దేవుని చిత్తమే మనము చేయుదుముగాక, దేవుని ఉద్దేశమే నెరవేర్చుదుముగాక, దేవునికి అనుకూలమైనదే చేయుదుముగాక. నువ్వు దేవునికి అనుకూలమైన చేసినప్పుడు ప్రజలు అంటారు, ఏం బయలుదేరింది ఏమే, నువ్వు ఒక్కదానివేనా, మాకు తెలీదా అంటారు, అవమానపరుస్తారు, వెర్రివారిగా చూస్తారు. అయినా మనము దేవుని కోసమే రోషంగా నిలబడాలి, దేవుని కోసమే ధైర్యంగా నిలబడాలి. అందరూ కూడా ఆ యొక్క స్తంభానికి, ఆ యొక్క విగ్రహానికి మొక్కుతుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం రోషం కలిగి నిలబడ్డారు. వాళ్ళ ముగ్గురు నిలబడబట్టే ఆ రాజ్యమును దేవుడు మార్చేశాడు. నీ ఒక్కదానివి నిలబడు, నీ ఇంటిలో అందరిని నీ ద్వారా దేవుడు మార్చేస్తాడు. ఈ రోజున దేవుని కోసం రోషంగా నిలబడేవాళ్ళు కావాలండి, బైబిల్ పట్టుకునే వాళ్ళు కాదు కావాల్సింది. రోషంగా దేవుని కోసం బ్రతికేవారు కావాలి. రోషంగా దేవుని కోసం అందరు అది చేయమంటారు, నేను అది చేయను, దేవుని ఇష్టమే నేను చేస్తానని చెప్పగలిగిన వారు కావాలి. హల్లెలూయా. చనిపోతే 3వ రోజు ప్రార్థనలో, చనిపోతే 9వ రోజు ప్రార్థనలో దేని నుండి బయటకు వచ్చాం మనం? దేని నుండి బయటకు వచ్చాం? లోకం మర్యాదను అనుసరించేవారే. మా గ్రామంలో చనిపోతే ఒక బండ పెట్టి ఊరేగిస్తారు. ఆ ఇంటి పేరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఇల్లు చుట్టూ తిప్పుతారు.
కొబ్బరికాయలు కొడతారు. ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి ఆ గుండులు చేసుకుంటారు. ఇదంట మనం చేయొచ్చా? లోక మర్యాదను మనం అనుసరించకూడదు. దేవుని ఉద్దేశమునే మనం చేయాలి. దేవుని చిత్తం ఏమిటి? ఒకవేళ నీకు అర్థం కాలేదా, నీకు తెలియలేదా, అంత జ్ఞానం లేదా, అయ్యగారు ఉన్నాడు, దైవ సేవకుడు, అయ్యా ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి, ఎలా వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటారు అనగలిగిన విశ్వాసులను దేవుడి సంఘంలో లేపుదునుగాక. అనగలిగిన వారిని సంఘములో లేపుదునుగాక దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన ఇష్టము నెరవేర్చేవారుగా కాదు, దేవుని ఉద్దేశము నెరవేర్చేవారు సంఘంలో లేపబడాలి. దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారు దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి లోకం మర్యాదలు మీరు అనుసరించవద్దు. లోకం చెప్పినట్లుగా మీరు లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమును అనుసరిస్తే మనము సంపూర్ణం అవుతామంట. అప్పుడే సంపూర్ణతలోనికి వచ్చేది. అప్పుడే దేవుని ఉద్దేశం ఎవరి పట్ల నెరవేర్చబడుతుందో వారే సంపూర్ణతలోనికి వస్తారు. ఒక బాటిల్లో నీళ్ళు ఉండేయండి, అవి కొంచెం పోయంగానే అది నిండిపోయినట్టేనా? అది నిండాలంటే, దాన్ని సంపూర్ణతలోనికి రావాలంటే దాని నిండా క్రైస్తవ జీవితంలో కూడా కొద్దిగా ప్రార్థన చేస్తున్నాం, కొద్దిగా పరిశుద్ధత కలిగి ఉన్నాం, కొద్ది కాదంట. ఆ భక్తి సంపూర్ణతలోనికి రావాలి. అయ్యా ఈ రాత్రి నేను చనిపోయినా నేను ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలను అన్న సంపూర్ణమైన భక్తి మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 రోజులు బతికిన అంతే కదా, 6 నెలలు కాకిలా బతకల కంటే హంసలాగా కొద్ది రోజులు కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలండి. దేవుని కోసం మన కొద్ది రోజులు రోషంగా బ్రతుకుతాం. మనం బ్రతుకుతున్నప్పుడు మనలను చూసి అనేక మందిని దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్తారా? సామెతల గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. మనుషులను మృంగివేయునట్లు 15వ వచనం చూడండి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనకకు తీసుకొనుము. మా పాదములు వెనక్కి తీసుకుంటా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? స్వరమెత్తి గట్టిగా చెప్పండి. మీ అయ్యగారే గట్టిగా చెప్పాడు. మీరు వారి త్రోవన మీరేమర్థంట, నీవు వారి మార్గన పోవద్దు. అమ్మా వినండి, నలుగురు వెళ్ళినట్టుగా వెళ్ళొద్దు, సమాజం వెళ్ళే త్రోవలో మీరు వెళ్ళొద్దు. వారి మార్గంలో నీవు పోవకుండా నీ పాదమును ఏం చేయాలి? వెనుకకు తీసుకో. వెనుకకు తీసుకో. పేకాటాడేవాళ్ళు 4 ఉండరు ఆడ. వీడికి రాపోయినా నుంచున్నాడు, పోలీసులు వచ్చారు, ఆయన కూడా పట్టుకెళ్తారా? నువ్వు మంచిదానివే, వాళ్ళు ఎంత పోతున్నా కానీ ఆ దోషం నీ మీదకి, వారిలో నుండి వేరేవు. ఆ మార్గంలో నీవు పోవద్దు, ఆ మార్గంలో నీవు నడవద్దు. మే నెల వచ్చిందంటే కొంతమంది బయలుదేరతారు పుణ్యక్షేత్రాలు. మా సంఘంలో నుండి పుణ్యక్షేత్రాలు బయలుదేరతారు. ఖచ్చితంగా చెప్పా, పుణ్యక్షేత్రాలు వాటికి వీటికి వెళ్ళే వారికి బలలేవని చెప్పా. లేదయ్య గారు మేమేం చేయము, అసలు మేము వెళ్ళి అసలు మేము దండం కూడా చేయము, దేవునికి ప్రార్థన చేస్తాం. ఏమన్నా చెయ్యి, నువ్వు బయలుదేరుతున్నావంటే నీకు వాక్యము తెలియదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్తానికి వీలు లేదు. ఏ స్థలాన్ని పడితే వాళ్ళు వెళ్ళే మార్గంలోనికి వెళ్ళటానికి నీవు వీలు లేదు. దేవుడు చెబుతున్నాడు, నేను చెప్పేది కాదు. నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నీ పాదములను వెనక్కి తీసుకో. నా కులం ఎటు చెప్తుందండి, మా సాంప్రదాయం ఎట్టండి కాదు, దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. నికోలయితుల బోధలు పద్ధతులు సంఘములోనికి రావడానికి వీలు లేదు. సంఘం అంటే ఎవరు? ఒక మాట చెప్పండి. సంఘం అంటే ఎవరు? ధైర్యం చెప్పండి. నేనేనని అంటే ఇప్పుడు ఎవరిలోనికి రాకూడదు? నాలోకి రాకూడదని చెప్పండి. సంఘంలో అంటే మళ్ళీ ఆలీలు కాదు, ధైర్యంగా చెప్పగలగాలి, నాలోనికి ఆ బోధలో నేను రానివ్వను.
నాలోనికి ఆ పద్ధతిలో నేను రానివ్వను, నేనే రోషంగా నిలబెడతా. నీ ఒక్కదానివి నిలబడు, నీ వెనక అనేక మందిని దేవుడు నడిపించబోతున్నాడు. రోషంగా నిలబడేవారు కావాలి దేవునికి. అందరూ వంగినట్టుగా వంగటం కాదు, అందరూ నమస్కారం చేసినట్టు కాదు. యూదులు అంటే ఎలా ఉన్నారు తెలుసా? యూదుల గురించి సాక్ష్యం వినబడుతుంది. వారి పద్ధతులు వేరుగా ఉన్నాయి, వారి అలవాట్లు వేరుగా ఉన్నాయి, వారి మాటలు వేరుగా ఉన్నాయి, వారి విధానం వేరుగా ఉంది. ఈ రోజు మన గురించి అటువంటి సాక్ష్యము దేవుడు వినిపించునుగాక. అటువంటి పద్ధతులు దేవుడు మన ద్వారా ప్రజలకు కల్పించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం మాట్లాడుతున్న మాటలు, మన నడవడిక, మన ప్రవర్తన లోకములో ఉన్న వారికి ఎవర్రా వీళ్ళు, ఎక్కడ కూడా లోపం కనబడట్లేదు వీళ్ళలో. నీ యజమానుడు నీ గురించి చెప్పగలగాలి, నువ్వు పని చేస్తున్న నీ స్నేహితుల్ని చెప్పగలగాలి, నీతో సహవాసం చేస్తున్న వారు చెప్పగలగాలి. ఆమె తొందరపడి ఒక్క మాట కూడా మాట్లాడదయ్యా. ఆమెలో ఎంత బలహీనత కూడా, ఎంత పొర్రపాటు కూడా దొరకదు. నీవే ఒక జ్యోతిలాగా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్తారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కక్ష చేతనైనను ఆ వృధాతిశయము చేతనైనను ఉమ్, ఏమీయు చేయక ఉమ్. వినయమైన మనస్సు గలవారై 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి. మీరు మూర్ఖమైన వంక్ర జనము మధ్య ఎలా ఉండాలంట? నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవ వాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మూర్ఖమైన ప్రజల మధ్య, మూర్ఖమైన జనాంగము మధ్య, వంకరమైన ప్రజల మధ్య ఎలాగుండాలి మీరు? దేవుని పిల్లలు ఎలాగుండాలి? లోక సంబంధమైన ప్రజల మధ్య, లోకము వెళుతున్నట్టు వెళతం కాదు, లోక ప్రజలు వెళుతున్నట్టు వెళతం కాదు, లోకము మధ్య, మూర్ఖ సంబంధమైన ప్రజల మధ్య, వంకరమైన జనము మధ్య నువ్వు నిరపరాధిగా బ్రతకగలగాలి. అయ్యా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తామయ్యా, ఇది మా సాంప్రదాయం అయ్యా, ఇది మా విధానం అయ్యా, ఇది మా పద్ధతి అయ్యా. కాదు కాదు. అటువంటి ప్రజల మధ్య, అటువంటి జనాంగము మధ్య, అటువంటి మనుష్యుల మధ్య నిరపరాధిగా మనము జీవించవలసి ఉన్నాము. నిరపరాధులుగా బ్రతకాలంటాడు. ఇంకేమంటాడు చూడు, నిష్కలంకులుగాను అనిందులనై దేవుని కుమారుల వలె బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దేవుని కుమారుల వలె అనిందులుగా బ్రతకాలి, నిందలేని వారుగా బ్రతకాలి. ఇంకా కిందకు వస్తే ఉంది, మీరు దేవుని జీవ వాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీవున్న వీధిలో ఒక జ్యోతిగా మారిపోవాలి. నిన్ను చూసిన వారమ్మా, మేమందరం మా పద్ధతులు చేస్తాం కానీ అవి మాత్రం పాల్గొనదు. నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఏ రోటికాడ ఆ రోటికాడ ఉండొద్దు, ఏ ఎండగా గొడుగు పట్టొద్దు. ఒక ఆయన అన్నాడు కదా, నలుగురితో నతానియేలు గుంపులో గాబ్రియల్ అన్నాడంట. అట్లా ఉంటే కుదరదు. ఏ రోటికాడ ఆ రోటికి పచ్చడి కాదు, ఎక్కడ ఏ ఒక్క ఎండకి ఆ గొడుగు కాదు పట్టేది. జాగ్రత్తగా వినండి. మీరు జ్యోతుల వలె, నీ ప్రాంతంలో నువ్వే ఒక జ్యోతిగా మారిపోవాలి, నీ వీధిలో నువ్వే ఒక జ్యోతిగా మారిపోవాలి. నీ కుటుంబంలో నిన్ను చూసి నీ కుటుంబం అంతా మందిరానికి వచ్చేలాగా నీవే ఒక జ్యోతిలాగా మారిపోవాలి. దేవుని స్తోత్రం చెప్తారా? నువ్వు మందిరానికి వెళుతున్నావు, అందరికంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే నీ పిల్లలు చూస్తున్నారుగా, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నీ వెంట మోకాళ్ళు వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తారు. నీ భర్త చూస్తున్నాడుగా. మా సంఘంలో ఒక విశ్వాసి భర్త పడుకున్నప్పుడు ఏడుస్తా ఉండేదంట. ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తా అర్ధరాత్రి ఆయన నిద్రపోయినాక ఏడుస్తూ ఉండేదంట. ఆయనకు మెలుగు వచ్చేది. అనేవాడు, నన్ను ప్రశాంతంగా పడుకొని దండం పెడతాను అనేవాడు. సరేనయ్యా పడుకో అని మరలా ఏడుపు ప్రారంభించేది. ఏమైంది అసలు? ఏమకే అన్ని బాగానే చూసుకుంటున్నాను, అన్ని బాగానే చేస్తున్నాను, ఎందుకు ఏడుతుంది? ఆ ఏడుపు ప్రార్థన ఏం చేసింది తెలుసా? ఆమె భర్తను ఒకరోజు మందిరానికి దేవుడు నడిపించాడు. ఆ ఏడుపు ప్రార్థన ఏం చేసింది తెలుసా?
ఆ భర్త రక్షించబడి వాళ్ళిరువురు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు. అందరు నిద్రపోతున్నారు కదా, నేను నిద్రపోతానంటే కుదరదు. ఒక మాదిరిగా ఉండాలి, ఒక జ్యోతిలాగా ఉండాలి. నీ ఇంటిలో నుండి వేకువజామున స్తుతి వినపడాలి, ప్రార్థన వినపడాలి. నిన్ను చూస్తున్న నీ బిడ్డలు, నిన్ను చూస్తున్న నీ భర్త, నిన్ను దగ్గర ఉండి పరీక్షిస్తున్న నీ బిడ్డలు నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి నీ గురించి. అదే ఒక జ్యోతిలాగా ఉండటం అంటే. ప్రార్థన టైం అయిందా, టకటక బయలుదేరి ఇస్త్రీ బట్టలు వేసుకుని రావటం కాదు. మన ప్రవక్తన ప్రజలకు ఒక జ్యోతిగా మారిపోవాలి. మన మాటల విధానం ప్రజలలో ఒక జ్యోతిగా మారిపోవాలి. అందరిలో కలిసి, అన్ని విధానాల్లో కలిసి, అన్ని పద్ధతుల్లో కలిసి, అన్ని ఆచారాలలో కలిసి వెళ్ళిపోవటం కాదు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనమే ఒక జ్యోతి వలె మన గ్రామానికి మారుదుముగాక, మన ఉన్న వీధికి మారుదుముగాక, మన ఉన్న కుటుంబంలో మనమే ఒక జ్యోతిలాగా మారిపోదుముగాక. హల్లెలూయా. నిన్ను చూసి అనేక మంది మందిరానికి నడిపించబడాలి. మా తెలిసిన ఒక ఆమె ఉంది, పెద్ద మందిరానికి వెళ్ళింది, తెల్లబట్టలు తప్ప ఇంకేం కాటదు. పొర్రపాటున ఆ కోడి ఇటు వచ్చిందా, ఏసు రక్తమే జయం. ఇక చూడండి ఎట్ట తిట్టిద్దో. ఆ నోటికి ఏమంటది చెప్పండి. ఏమని చూసి ఇంకోళ్ళు వస్తారా మందిరానికమ్మా? సంఘం విస్తరించబడాలంటే ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో వారు ఆ వీధిలో సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు చెల్లపోయినా, నువ్వు మందిరానికి వాళ్ళని రామని చెప్పకపోయినా, నీ ప్రవక్తను బట్టి, నీ విధానాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి అనేక మంది నీ వద్దకు వచ్చేస్తారు. నీ ద్వారా మందిరానికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా బ్రతకాలంట? లోక సంబంధమైన ఆచారాల్లో వెళ్ళిపోమాకండి. ప్రార్థనే ఆచారమే, ప్రార్థనే సాంప్రదాయం, ప్రార్థనే. అలా కాదు. నేను వాటిని ద్వేషించుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? వాటిని ద్వేషించే వ్యక్తిగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు జరిపినప్పుడు ఎంత ఒత్తిడి చేశారు, నిద్ర చేయాల్సిందే, నిద్రకి వెళ్ళాల్సిందే అన్నారు. పొర్రపాటుని కూడా వెళ్ళాం. ఏ రోజైతే అమ్మగారు చనిపోయిందో ఆ రోజే భోజనాలు. ఇక తర్వాత మళ్ళీ కూటం కూడా లేదు. ఇక నేను ఎందుకు చెబుతున్నానంటే, లోక సంబంధమైన వాటిని మీలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. లోక మర్యాదలు మీరు అనుసరించొద్దు. లోకములో ఉన్నారు, వంకర జనమ మధ్య ఉన్నారు. మన చుట్టూ ఉన్న ప్రజలు మంచివారు కాదు. మన చుట్టూ ఉన్న జనాంగము అందరు మంచివాళ్ళు, అందరూ నీతిమంతులు కాదు. మన ఉద్యోగం చేస్తున్న కాడ మంచివారు ఉంటారా? మన పని చేస్తున్న కాడ మంచివారు ఉంటారా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. ఏమండి, అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ అక్రమముగా బ్రతికేవారు ఉంటారు. ఏమండి, వారు మనస్సాక్షి ఉండదు, దేవుని భయం ఉండదు. వారిలో కలిసిపోకూడదు. వారి మధ్య నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? నిరపరాధిగా నువ్వు బ్రతకాలి. వారి మధ్యనే ఉండాలి, వారి మధ్యనే ఉద్యోగం చేయాలి. కానీ వాళ్ళల్లో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవుడు చూసినప్పుడు నిరపరాధిగా కనిపించాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు నిందారహితంగా కనిపించాలి. దేవుడు మనలను చూసినప్పుడు చెప్పండి, ఈ సంఘంలో ఆమె మంచి నమ్మకస్తురాలు అని దేవుడు సాక్ష్యం చెప్పగలిగినట్టుగా బ్రతకాలి. దేవుని స్తోత్రాలు చెప్తారా? స్వరమైతే దేవునికి స్తోత్రాలు చెప్తారా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా? దేవునికి స్తోత్రం చెప్పండి. మేము రక్షించబడ్డం వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలంట? మీరు అవిశ్వాసులతో జోడిగా మీరు ఉండద్దు. విశ్వాసికి అవిశ్వాసికి, మా చర్చికి వచ్చే ఒక ఆమె ఉంది, ఆమె బాప్టిజం పొందింది, బల తీసుకున్నది, దేవుని శరీరాన్ని తినిద్ది. కానీ ఆమె లెగిస్తే ఎక్కడ కూర్చుంటుంది తెలుసా? అసలు దేవుని భయం లేకుండా పద్దాకలు బూతులు మాట్లాడితే ఆమె కూర్చుంటుంది. పద్దాకలు ఇలా కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటున్నావు అంటే,
ఆమెతో స్నేహం అంట. ఎవరికి? ప్రార్థన చేసే ఆమెకి లోకంలో బూతులు మాట్లాడే అసలు మంచి సాక్ష్యం లేని ఆమెతో ఏం చేస్తుంది? ఒక రోజున పిలిచా, ఎందుకు వెళ్తున్నావు నువ్వు పద్దాకలు అక్కడికి అన్న. ఆమె అంటుంది, నేను ఆమెని మారుద్దామని వెళ్తున్నాను అయ్య గారు. ఏం చేసిద్దంట ఆమెని? ఆమెను మారిసిద్దా? ఆమెను మారిసిద్దా? 4 రోజులకి ఏమైంది తెలుసా? ఆమె ఇద్దరు కలిసి సీరియల్ చూస్తున్నారు. చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? బైబిల్ చెబుతుంది, మీరు అవిశ్వాసంతో మీరు ఎలా ఉండొద్దు? జోడిగా ఉండొద్దు. మీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలంటే, వంకర జనము మధ్య లోకములో, పాప సంబంధమైన ఈ లోకములో మీరు నిరపరాధులుగాను నిష్కలంకులుగాను ఉండాలి అని అంటే, లోక సంబంధమైన వారితో ఎక్కువగా మీరు స్నేహాన్ని, ఏదో మీరు ఆత్మీయలో కొద్దిగా బలపడుతున్నప్పుడు, ఆత్మీయంగా మీరు కొంచెం మండించబడుతున్నప్పుడు, ఆదివారము దేవుడు తన మాటల చేత నిన్ను మండించబడుతున్నప్పుడు వెళ్ళి 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 అవిశ్వాసులతో జోడి చేస్తా కూర్చుంటే, ఆ కొంచెం ఆత్మను కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆర్పేసేస్తారు. అదే ఒక ఆత్మీయురాలతో సహవాసం చేయి, అదే దేవుని బిడ్డతో దేవుని మాటలు చెప్పగలిగిన వారితో వెళ్ళి కూర్చుంటా ఉండు, వారితో మాట్లాడుతూ ఉండు. వారి మాట నీలో ఉన్న ఆత్మను మండించేలాగా దేవుడు చేస్తాడు. వారిలో నుండి విశ్వాస సంబంధమైన మాటలు మనలో ఉన్న ఆత్మను మండించేస్తూ ఉంటాయి. మనం లోకంతో సహవాసం చేస్తూ ఉంటే, సమయం దొరికినప్పుడల్లా సెంటర్లో, సమయం దొరికినప్పుడల్లా లోకముతో అలా కూర్చుంటూ ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? మనలో ఉన్న ఆత్మ కూడా ఏమైపోతూ ఉంటుంది? అందుకే వేరై ఉండాలి. అందుకే వారితో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు లోకమునకు వేరై అవిశ్వాసులతో మీరు జోడీగా ఉండొద్దు. దుర్నీతితో నీతికి దుర్నీతికి ఏమీ సంగతి. వెలుగునకు చీకటికి, ఏమండి వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఎలాగా ఉండదు. అవిశ్వాసులతో మనం రాసుకొని పూసుకోవడానికి వీలు. ఎందుకో తెలుసా? కొంచెం ఆత్మను కూడా సేవకుడు ఎంతో ఉత్తేజంతో ఉపవాస ప్రార్థనలు పెట్టి నిన్ను మండితే ఆ మంట కాస్త వాళ్ళు ఏం చేస్తారు? ఆర్పేసేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. సహవాసంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నిన్ను పాడు చేసి లోక సంబంధమైన ఆచారాల వైపు, లోక సంబంధమైన వాటి వైపు నిన్ను ఈడ్చుకొని వెళ్లకుండా, లోక సంబంధమైన వాటిలోనికి నిన్ను లాగి వెళ్లకుండా వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయమాక. దూరంగా ఉండి కట్ చేసేయి, వేరు చేయి. వారితో తక్కువ మాట్లాడు, దేవునితో ఎక్కువగా మాట్లాడు. ఇవి చివరి రోజులు కదా, దేవుని రాకడ రాబోతుంది కదా, దేవుని రాకడ త్వరలో దగ్గరగా ఉంది. కాబట్టి మనం ఎలాగ బ్రతకాలంటే దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా బ్రతకాలి. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన సాంప్రదాయాలు, లోక సంబంధమైనవి ఏది మనలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకునే వివేకము సంఘమునకు మనకు దేవుడు దయచేయును గాక. అందరూ తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. మన మధ్యలో ఉన్న దైవజనులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దైవజనులు ఎంతో భారమైన హృదయంతో మన మధ్యకి వచ్చారు. దూర ప్రాంతం నుండి మన సంఘాన్ని బలపరచడం కొరకు వారు ఎన్నో పనులు ఉన్నప్పటికి కూడా ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎంతో వాహనాలు పెట్టుకొని ఎంత దూరం మన ఎందుకు వచ్చారో తెలుసా? ఈ సంఘం ఉజ్జీవింపబడాలయ్యా, ఈ సంఘంలోని విశ్వాసులు దీవించబడాలయ్యా, ఇక్కడున్న ఈ పట్టణము మండించబడాలయ్యా, అనేక నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించబడినట్లుగా ఇదిగో ఈ సంఘము ఈ ప్రాంతానికి అగ్ని వంటి పరిచర్యగా మార్చబడినట్లు ఇదిగో దైవజనులు మన మధ్యలో నిలబడి ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. నీ దాసులు మీరు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నికోలాయితుల బోధ సంఘములోనికి రాకుండా సంఘము ద్వేషించుదురుగాక ప్రభువా. ఎఫెసు సంఘం ఎలాగైతే ద్వేషించిందో, మీరు వేటినైతే ద్వేషించారో ఆ సంఘం కూడా వాటిని ద్వేషించారు. కాబట్టి ప్రభువా, మీకు ఇష్టం లేనిది ప్రభువా సంఘముగా ప్రభువా వాటిని మేము కూడా ద్వేషించుదుముగాక, మీకు ఇష్టమైందే చేయుదుముగాక.
మీకు ఇష్టమైందే అనుసరించుదుము గాక. ప్రభా మీకు ఇష్టమైన జీవితం ప్రభా ఇక్కడున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి, ఈ సంఘానికి అనుగ్రహించండి ప్రభా. ఈ వాక్యం ప్రతి వారిలో ముద్రింపబడును గాక, ముద్రింపబడును గాక. లోక మర్యాద అంతా ప్రభువా మీరు తొలగించండి ప్రభువా. లోక ఆశలు, లోక కోరికలన్నిటినీ ప్రభా మీరు ప్రభా బిడ్డల నుంచి పూర్తిగా యేసు నామములో కొట్టివేయబడును గాక, యేసు నామములో కొట్టివేయబడును గాక. లోకము దాని ఆశ తప్పించిపోతే దేవుడు చిత్తము చేయవాడే నిరంతరము బ్రతుకుతాడు అంటున్నావు ప్రభువా. దేవా లోకపు ఆశలు లేకుండా, లోక నందనలు లేకుండా, లోక మర్యాదలు ప్రభా పాటించకుండా వాక్యముని చేయదుము గాక, వాక్యానుసారముగా బ్రతుకుదుము గాక. లోకమందు చోటుల వలె నీ వాక్యాన్ని చేతపట్టుకుని జీవించడము గాక. ఈ వాక్యం పరిశుద్ధాత్ముడా ప్రతి వారిలో ముద్రింప చేయండి, ఈ వాక్యం ముద్రింప చేయండి. అవిశ్వాసులతో ప్రభా స్నేహం చేయక, ఓ ప్రభా విశ్వాసులతో ఇప్పుడు సహవాసం చేయగలగాక. ఓ ఆత్మలో ఎదుగుతున్న వారితో పరిశుద్ధులతో ఓ సహవాసము కలిగి గాక. తద్వారా మరింతగా రేపబడదురు గాక, తద్వారా ఆత్మలో బలపడదురు గాక, తద్వారా పరలోకమునకు సిద్ధపరచబడదురు గాక. మా తండ్రి నిశ్చయంగా దావీదు అలాంటి సహవాసం చేశారు ప్రభా. అలాగే దావీదు ఆశపడ్డాడు. నేను అలాగే పరిశుద్ధులు ఎంతో మంది అయ్యా ప్రభా, యువత భక్తులు ఎంతో మంది ప్రభా అయ్యా పరిశుద్ధులు, అయ్యా పరిశుద్ధుల సహవాసం కోరుకున్నారు. మేము కూడా అలాగే జీవిస్తూ ప్రభా పరలోక రాజ్యం ప్రవేశం పొందినట్లుగా, పరలోక రాజ్యం చేరినట్లుగా, రూపాంతరపరచబడినట్లు సహాయం చేయమని ఈ వాక్యం ప్రతి వారిలో ముద్రించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలోచించిన స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘక్షేమాభివృద్ధి కలిపి దైవజనులు ఇజ్రాయెల్ గారు కూడా విజయవాడ ప్రాంతంలో వచ్చిన ఇజ్రాయెల్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏర్పాటు చేసుకుంది దాసుల యొక్క హృదయంలో ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలి. సంఘమంతా నా వరదలు దాసుల హృదయంలో వాంఛను మీరు తెచ్చుకున్నారు. మేమందరం కలిసి ఆత్మతో ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో సంఘం మీ శక్తితో నింపబడును గాక. మీరు ఏదైతే కోరుకుంటున్నారో సంఘంలో అది జరుగును గాక. ఈ దాసులలో పెట్టుకుని ఏ మాటలతో ప్రకటించబడ్డాయి అది సంఘంలో నెరవేర్చబడ్డానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులను, వృద్ధులను, నడివయసు కలిగిన వారు ప్రతి బిడ్డలను ప్రార్థన చేస్తున్నారు. యేసు క్రీస్తు నామములో వారికి శుభం కలుగును గాక.